ఎగ్జామ్స్ అనేవి దగ్గర వస్తున్నాయి. సో చాలా మందిలో ఉండే స్టూడెంట్స్ అండ్ పిల్లల్లో ఉండే ఫియర్ అనేది తగ్గించడానికి ఈ 7 డేస్ ఛాలెంజ్ అనేది నేను సిరీస్‌లా చేస్తున్నాను. సో మీకు యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎగ్జామ్ అంటే భయం వేస్తుందా? హార్ట్ బీట్ అనేది ఎగ్జామ్ అని వినగానే స్పీడ్ అయిపోతుందా? చదవడం స్టార్ట్ చేయాలంటేనే మీ మైండ్ బ్లాక్ అయిపోతుందా? చాలామంది పిల్లల్లో ఫియర్ అనేది చాలా ఉంది. అది ఈ 7 డేస్ ఫియర్ టు ఫోకస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. హాయ్, ఐ యామ్ పూజ, సెల్ఫ్ డెవలప్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ స్టూడెంట్స్. వీళ్ళలో ఫియర్ అనేది చాలా వస్తుందా ఎగ్జామ్ అని వినగానే? అండ్ వాళ్ళు చదవట్లేరని మీరు ఫీల్ అవుతున్నారా? సో వీళ్ళని ఎలా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారా? నా ఈ 7 డేస్ ఫియర్ టు ఫోకస్ ఛాలెంజ్ని వాళ్ళతో వినిపించండి. అండ్ మీరు కొన్ని వాళ్ళకి టెక్నిక్స్ అనేది నేర్పించండి. అవి నేను మీకు చెప్తాను. సో దాని ద్వారా మీ ఎగ్జామ్ అని వినగానే భయం వేస్తుందా? సో ఫోకస్ అనేది చేయలేకపోతున్నారా? సో ఎలా చదవాలి, మీ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చదవాలని ఉన్నా చదవాలంటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుందా? సో మీరు వీక్ కాదు, అలాగే మీరు లేజీ కూడా కాదు అని మీరు అనుకుంటున్నారా? ఇదైతే అస్సలు కాదు. ఎందుకంటే మీరు ఫియర్లో ఉన్నారు. ఫియర్ అంటే ఏంటి అసలు? ఫియర్ అంటే మీ కన్ఫ్యూజన్ అండ్ ఆల్సో పేరెంట్స్ మీ పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీ పక్క వాళ్ళతో మీరు చేసుకునే కంపారిజన్. ఇది చాలా డేంజరస్. అండ్ ఆల్సో మీ ఫ్యూచర్ గురించి మీరు పెట్టుకునే కన్ఫ్యూషన్. ఇవన్నీ మీ మైండ్ పైన పడితే మీ మైండ్ సర్వైవర్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే మీరు ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు. ఇలాంటి ఫీలింగ్స్ మీ ఒక్కరివే కాదు, 90% పీపుల్ అంటే 90% స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు మీ ఫియర్ని అర్థం చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ అనేది చేయగలుగుతారు. మీరు ఒక యాక్టివిటీ అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఐస్ క్లోజ్ చేసుకొని డీప్ బ్రీత్ అండ్ ఎక్సేల్, ఇలా బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. సో మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మైండ్కి అనేది కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఆలోచించడానికి ఈజీ అవుతుంది. సో మీ మైండ్ బ్లాక్ అయినప్పుడు ఆలోచన శక్తి అనేది పాడైపోతుంది. సో మీరు బ్రీత్ అవుట్ చేయడం వల్ల మీకు కొంచెం రిలాక్సేషన్ అనేది జరుగుతుంది మీ మైండ్. సో ఈ మూమెంట్లో మీరు ఐ యామ్ సేఫ్ అండ్ ఐ యామ్ క్యాపబుల్ అండ్ నేను ఇది చేయగలను, నాకు ఫియర్ తగ్గుతుంది అని మీ పైన మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఫోకస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీప్గా మీరు ఎలా ఫియర్ టు ఫోకస్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీకు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు కింద ఫోకస్ అనేది కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ మీకు ఇస్తాను. మీరు మీ ఫియర్ని తగ్గించుకొని ఫోకస్డ్గా ఎగ్జామ్స్ని రాయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.